హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి పెసరట్టు అండి. నేను చెప్పే టిప్స్తో వేసి చూడండి, మంచి క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ పెసరపప్పును 6 అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. పెసరపప్పులో ఒక 2 స్పూన్స్ రైస్ వేయండి. ఈ రైస్ వేసి నానబెట్టుకోవడం వల్ల పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. పొట్టు మొత్తం వాష్ చేసుకుని వాటర్ మొత్తం వంపేసి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోండి. కొన్ని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసుకుని వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర తీసుకుని పెనం పెట్టుకుని ఈ విధంగా ఒక ఆనియన్ పీస్తో పెనం మొత్తం రబ్ చేయండి. దీనివల్ల పెసరట్టు అనేది అతుక్కోకుండా మంచిగా వస్తుంది. ఈ విధంగా పిండి తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పెసరట్టు అనేది వేసుకోవాలి. దానిపైన జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేస్తే మనం పెసరట్టు రివర్స్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా నెమ్మదిగా రివర్స్ చేసుకోవాలి. మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా రెండు వైపులా దోరగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. మరొక పెసరట్టు ఇదే విధంగా వేసుకోవాలి. నేను చెప్పిన విధంగా పిండిని కలుపుకుని ఒక్కసారి పెసరట్టు వేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. పిండి గ్రైండర్లో వేసే పని లేకుండా మిక్సీలో కూడా చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా వస్తుంది. కొంచెం పెసరట్టుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. బాగా ఫ్రై అయ్యాక తీసుకుని ఇదే విధంగా మిగతా పెసరట్లు కూడా వేసుకోవాలి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్టీ పెసరట్టు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.